హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది. అందులో మోర్ దాన్ 4500 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇంకా జాయిన్ అయినటువంటి వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే మొదటగా దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి అధికారులు సవరించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు వెబ్ ఆప్షన్ల గడువును మరోసారి పొడిగించడం జరిగింది. ఈ నెల 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి శనివారం తెలిపారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఆగస్టు 4న డిగ్రీ మొదటి విడత సీట్లకు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. సో ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించారు కాబట్టి ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పటివరకు 1.56 లక్షల మంది వెబ్ ఆప్షన్లు చేసుకున్నారని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలతోటి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎం కేసీఆర్ నిన్న జరిగినటువంటి ఈ యొక్క దళిత సంఘాల నేతలు ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇక్కడైతే తెలపడం జరిగింది. అర్హులందరికీ దశల వారీగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. వివక్షల నుంచి విముక్తి చేసే పథకం దేశానికి ఆదర్శంగా దళిత బంధు ఉంటుందని చెప్పేసి సీఎం కేసీఆర్ అయితే మెన్షన్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బండా శ్రీనివాస్కు అభినందన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా హుజురాబాద్ ఎన్నికలకి ఇస్తున్నటువంటి ఎత్తుగడ మాత్రమే. ఇంకా దళిత జాతి ఎంతో గొప్పది, అపూర్వ పథకం దళిత బంధు అని చెప్పేసి దేశం మొత్తం కోరుకునేటువంటి పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద స్కీము. అపోహలు వీడాలి, ఊరూరా చాటాలి, హుజూరాబాద్లో సక్సెస్ చేద్దాం. గ్రామస్థాయి దళిత నేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్. రేపు ప్రగతి భవన్లో దళిత నేతలతో భేటీ అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఇందులో మిషన్ మేనేజర్, అకౌంట్స్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, అలాగే వీడియో ఎడిటర్, ఇంకా పిహెచ్పి డెవలపర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు హైదరాబాద్లో ఉన్నటువంటి NIRDPR అనేటువంటి సంస్థతో పాటు గువహతిలో ఉన్నటువంటి NRLMLలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ అయితే చేయబోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవాలి. ఆగస్టు 16వ తేదీ లాస్ట్ డేటు. career.nirdpr.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఒక పర్టికులర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నామమాత్రంగా నిర్వహణ, ఏళ్లుగా భర్తీ కానీ క్షేత్రస్థాయి పోస్టులు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. గ్యారేజీల్లో చాలా వరకు 4,000 వరకు పోస్టులు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. డిపో నుంచి బయటకు వచ్చే ముందు బస్సును ఆశాంతం పరిశీలిస్తారు. టైర్ల నుంచి ఇంజిన్, లైట్ల వరకు ఇంకా తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయంటేనే బస్టాండ్కు పంపుతారు. బస్సుల నిర్వహణలో శ్రామిక్, ఆర్టిజన్లు, క్లీనర్ల పాత్ర కీలకం. గడిచినటువంటి 7-8 ఏళ్లుగా ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. సుమారుగా 3,000 నుంచి 4,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇది వరంగల్ ఆర్టీసీ రీజియన్లో తొర్రూరు డిపోకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. సో ఇక్కడ పూర్తి స్థాయి MD కూడా లేరు అని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గ్యారేజీల్లో ఉండేటువంటి ఈ పర్టికులర్ క్లీనర్లు కానీ లేకపోతే ఆర్టిజన్లు కానీ శ్రామికులకు సంబంధించినటువంటి పోస్టులు దాదాపు 4,000 వరకు ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇంకా ఆర్టీసీకి సుమారుగా 2.5 ఏళ్లుగా పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ MD కూడా లేరని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఆర్టీసీలో చాలా పోస్టులు ఖాళీ ఉంటాయి. కండక్టర్ పోస్టులు కావచ్చు, డ్రైవర్ పోస్టులు కావచ్చు, ఇవి చాలా ఖాళీలు ఉంటాయి. కానీ ప్రభుత్వమే భర్తీ చేయదు. ఎందుకంటే ఆర్టీసీ ఎప్పటి నుంచో చాలా వరకు వేల కోట్ల నష్టాల్లో ఉంది కాబట్టి ఆ పోస్టులను అయితే భర్తీ చేయదు. ఎప్పుడన్నా రిక్రూట్మెంట్ వాళ్ళకి బాగా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటేనే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ చాలా తక్కువలో చేస్తారు. సో ఆర్టీసీకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి దివ్యాంగులకు సంబంధించినటువంటి వారు నిన్న ఈ విధంగా ధర్నా అయితే చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఒక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి వారైతే కోరడం జరిగింది. ఇంకా వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయండి అని చెప్పేసి తెలంగాణ చీఫ్ సెక్రటేరియట్ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ శాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్పు చేయడం, పీడియాట్రిక్ ఆక్సిజన్
ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. కొత్తగా మంజూరైనటువంటి 7 వైద్య కళాశాలలో పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఇంకా డాక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 26, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 5 ఉన్నాయని చెప్పేసి వివరించడం జరిగింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అభ్యర్థులు ఎనస్థీషియా, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఇంకా సైకియాట్రిక్, బ్లడ్ బ్యాంక్ ప్యాథాలజీ, ఇంకా ఫోరెన్సిక్ మెడిసిన్లో స్పెషలిస్టులు అయి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీలోపు దీనికి సంబంధించి అర్హులైనటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా పీఈటీల భర్తీకి సంబంధించి క్రీడా అర్హతలు అవసరం లేదా అని చెప్పేసి హైకోర్టు అయితే వివరణ కోరడం జరిగింది. వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎన్సీఈటీకి ఆదేశాలు అయితే జారీ చేశారు. పీఈటీ పోస్టుల భర్తీలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడార్హతలను పరిగణలోనికి తీసుకోకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న అనుభవం, ఫిట్నెస్ ఉన్నటువంటి వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలగరని, ఈ నేపథ్యంలో ఎన్సిఈటికి మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగి ఉంటే ఏం చర్యలు తీసుకుంటారో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఎన్సిఈటిని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయలేదని, 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అలాగే ఇతర సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు క్రీడార్హతలు ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ పి రమేష్ కుమార్తో పాటు మరో 100 మంది అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్ను ధర్మాసనం విచారించింది. పీఈటీ పోస్టుల భర్తీలో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్హతల్లో మినహాయింపు ఇవ్వాల్సి ఉందని, అయితే ఇంటర్లో 50% మార్కులు సాధించినటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అర్హులని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఇంకా మనకి కొన్ని రకాల పోస్టులకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. మనకి ఎస్ఎస్సి నుంచి మొత్తం 25,000కి పైగా కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇంకా జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి సంబంధించి ఐఐటి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం పోస్టులు 73 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఐఐటి ధన్బాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. నాన్ టీచింగ్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడాను. సో డిగ్రీకి సంబంధించి 50% మార్కులు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పరీక్షలో ఉత్తీర్ణత అలాగే కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలకి మించి ఉండకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంకా కంప్యూటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పరిజ్ఞానం అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆగస్టు 31వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఐఐటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఐఆర్ఈఎల్లో లిమిటెడ్లో మనకి ఇక్కడ అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇంకా ఎన్ఐఎంఐలో కన్సల్టెంట్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. హిందుస్థాన్ సాల్ట్స్లో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా కలెక్టర్లకు ఖాళీల భర్తీ అధికారం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజారోగ్యం అలాగే ఇతర కింది స్థాయి ఉద్యోగాల భర్తీ బాధ్యతను ఆ పర్టికులర్ కలెక్టర్లకు అయితే ఇచ్చినట్లుగా ఇక్కడైతే దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకి రావడం జరిగింది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేటు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.